చిరంజీవి తన 150వ సినిమా కోసం చాలా మంది దర్శకులతో చర్చలు జరిపాడు. ఎందరో దర్శకులు చెప్పిన కథలు విన్నాడు. దానిలో పూరి జగన్నాథ్ ఆటోజానీ కథ ఒకటి. అప్పటిలో పూరి తను రాసుకున్న ఆటోజానీ కథ వినిపించడం, అది చిరంజీవికి నచ్చడం రెండు జరిగిపోయాయి. కానీ సెకండ్ హాఫ్ నచ్చక కొన్ని మార్పులు చేసి తీసుకొని రమ్మన్నాడు చిరంజీవి. అయితే పూరి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. తనకి ఉన్న కమిట్మెంట్స్ తో బిజీ అయిపోయాడు. చిరంజీవి అప్పుడు వినాయక్ ని రంగంలోకి దింపడం, అది ఖైదీ నెంబర్ 150గా రావడం, బాక్స్ ఆఫీస్ దుమ్ము దులపడం కూడా జరిగిపోయాయి. అంతా బానే ఉన్నా ఇప్పుడు ఆటోజానీ సినిమాపై పలు వార్తలు ఫిలిం నగర్లో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై చిరంజీవి తాజా ఇంటర్వ్యూలో ఓ క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి దీనిపై స్పందిస్తూ, ఆ సినిమా డ్రాప్ అవ్వలేదు, కానీ పూరి సెకండ్ హాఫ్ ఇంప్రూవ్ చేసుకుని వస్తే తప్పకుండా చేస్తానని తెలియజేశారు. ఇప్పుడు ఖైదీ సినిమా వచ్చింది కాబట్టి తనకి ఎలాంటి మార్పులు కావాలో పూరికి అర్థమవుతుంది. తనకి నచ్చినట్లు తీసుకుని వస్తే చేయడానికి నేను సిద్ధం అని పూరికి క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా చిరంజీవి తదుపరి చిత్రాలపై క్లారిటీ వచ్చింది కాబట్టి పూరికి చాలా సమయం ఉంది కాబట్టి ఏం చేస్తాడో చూడాలి.